తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది. తెలంగాణలో పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన, పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుండి ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 2 దేశాల్లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగనుంది. ఫ్రాన్స్, స్లోవేకియాలో వారం రోజుల పాటు ప్రధాని పర్యటన ఉండనుంది. రక్షణ, పౌర, అణు ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారం దిశగా ప్రధాని పర్యటన ఉంటుందని ప్రధాని కార్యాలయం అధికారులు తెలిపారు. తొలి రోజు ఫ్రాన్స్కు చేరుకునే ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ చర్చలు జరుపుతారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్లో జరుగుతున్న G7 సదస్సులో పాల్గొంటారు. గ్లోబల్ దక్షిణ దేశాల ప్రాధాన్యతలను ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించనున్నారు. G7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా భారీ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. దేశంలో ఇటీవల కలకలం రేపిన పేపర్ లీకులు, పరీక్షల అవకతవకలు, నిరుద్యోగ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిలదీసేందుకు హస్తం పార్టీ కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఈ నెల 17వ తేదీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్త పర్యటనలు చేపట్టనున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులతో ఆయన ముఖాముఖి సదస్సులు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే పేపర్ లీకేజీల బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.
హైదరాబాద్లోని శంషాబాద్లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు మరోసారి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుండి శంషాబాద్ వస్తున్న ప్రముఖ లుఫ్తాన్సా విమానానికి గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్ పంపారు. సదర్ విమానంలో మానవరహిత బాంబు ఉందని, అది ఏ క్షణమైనా ల్యాండ్ అయ్యేలోపే పేలిపోతుందంటూ ఆ మెయిల్లో పేర్కొన్నారు. ఈ సమాచారంతో ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు మరోసారి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుండి శంషాబాద్ వస్తున్న ప్రముఖ లుఫ్తాన్సా విమానానికి గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్ పంపారు. సదరు విమానంలో మానవరహిత బాంబు ఉందని, అది ఏ క్షణానైనా ల్యాండ్ అయ్యేలోపై పేలిపోతుందంటూ ఆ మెయిల్లో పేర్కొన్నారు. ఈ సమాచారంతో ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన రికార్డు నరేంద్ర మోడీకి సొంతమని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నరేంద్ర మోడీ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సమావేశం నిర్వహించారు. అత్యధిక ప్రజాదరణ ఉన్న నేత మోడీ అని కొనియాడారు. భారత్ను విశ్వగురువుగా నిలబెట్టడమే మోడీ సంకల్పమని, ఆయన నాయకత్వంలో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన సుదీర్ఘ కాలంగా భారతదేశ ప్రధానమంత్రిగా కొనసాగుతూ వచ్చే 5 ఏళ్ళు కూడా తిరిగి అలాగే కొనసాగాలని చెప్పి భారతదేశ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. అలాంటి ప్రధానమంత్రి గారు ఈ భారతదేశానికి దొరకడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క అదృష్టం. భారతీయ జనతా పార్టీ జనసంఘ నుంచి వచ్చినప్పటికీ అప్పటి నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచ దేశాల్లో ఒక ముఖ్య నేతగా, అగ్రనేతగా, ఇవాళ ప్రపంచాన్ని రానున్న కాలంలో శాసించే దిశగా భారతదేశాన్ని ఎదుగుదల చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవాకులు చవాకులు ఎవరు పేలినా, ఎవరు మాట్లాడినా, ఎవరైనా సరే ఆయన గురించి గొప్పగా మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజకీయంగా మాట్లాడే వ్యక్తులను పక్కన పెడితే, రాజకీయేతరంగా దేశ భద్రత ముఖ్యంగా దేశం గురించి ఆలోచించే వ్యక్తులు, ధర్మం కోసం, సిద్ధాంతం కోసం ఆలోచించేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం. ఇలా 29 రాష్ట్రాలు ఉంటే మొత్తంగా ఇప్పటికీ 21-22 రాష్ట్రాల్లో మొత్తము ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది. నరేంద్ర మోడీ గారు రాష్ట్ర వ్యాప్తంగా మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.
ప్రతి నెల విధులు నిర్వహించి జీతాల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి దాపరించిందని తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్ అసోసియేషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ టీచర్ల కంటే ఎక్కువగా పనిచేస్తున్నా తమకు వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అసోసియేషన్ అధ్యక్షురాలు వరలక్ష్మి మండిపడుతున్నారు. గత 2 నెలలుగా జీతాలు రాక కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వెంటనే డిమాండ్లు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా చాలా సమస్యలు అంగన్వాడీ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఆ ముఖ్యమైన సమస్యల మీద మరి మేము ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యమైన సమస్యలు అంగన్వాడీ ఉద్యోగస్తులకు 2 నెలల జీతాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి ఎమ్మటే తక్షణమే 2 నెలల జీతాలు మాకు ఖాతాల్లో జమ చేయాల్సిందిగా, ప్రతి నెల అడుక్కునే పరిస్థితి లేకుండా, పనిచేసి అడుక్కునేటట్టు కాకుండా ప్రతి నెల మా ఖాతాలో 1వ తేదీని మా వేతనాలు జమ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలకు 12 నెలలు పెంచిన జీతాన్ని పెండింగ్లో ఉంచారు. తక్షణమే పెండింగ్ జీతాలు మరి మా ఖాతాలో జమ చేయాల్సిందిగా, మరి మొదటి సంతకంగా మరి శ్రీమతి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు మొదటి సంతకంగా అంగన్వాడీ మరి మినీ అంగన్వాడీని అప్గ్రేడ్ చేస్తున్న ఫైల్ మీదనే పెట్టారు. మరి 12 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. అక్కగారిని మేము అడుగుతా ఉన్నాం, మరి 12 నెలల మొదటి సంతకంగానే పెట్టి 12 నెలల జీతాలు పెండింగ్లో పెట్టారు. దయచేసి మేము అడుగుతా ఉన్నాం, మా 12 నెలల జీతాలు త్వరగా మా ఖాతాలో పెట్టారు. మరి ఇప్పటి వరకు కూడా కనీస వేతనం అనేది అమలు చేయట్లేరు. కనీస వేతనం వెంబటే మరి అంగన్వాడీలకు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ ఉద్యోగస్తులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంత ఒంటరి మహిళలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, మరి చాలా మంది మరి ఇండ్లు లేకుండా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా పేదరికంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పథకాలు అంగన్వాడీ ఉద్యోగస్తులకు అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, మాకు మరి అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించిన తర్వాత మరి ప్రభుత్వ పథకాలను తీసేయండి అని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కవడిగూడ డివిజన్ దోమలగూడలోని అడ్వకేట్స్ కాలనీలో వెలిసిన శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి పంచముఖ హనుమాన్ ఆలయ 11వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, చండీ హోమం నిర్వహించారు. ఈ వేడుకలకు గాంధీనగర్ సబ్ డివిజన్ ఏసీపీ యాదగిరి, దోమలగూడ సిఐ అంజాద్ అలీ, ఆలయ చైర్మన్ రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఈ సందర్భంగా ఏసీపీ యాదగిరి పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మాత్రే నమః. విశ్వపాలిని మాత, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యేత్రి అంబక దేవి నారాయణి నమోస్తుతే. జగజ్జని మాత అయినటువంటి అమ్మవారి ప్రథమ రూపమైనటువంటి శ్రీ 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 బాలా త్రిపుర సుందరి దేవి యొక్క మందిర నిర్మాణం జరిగి 11వ సంవత్సరంలోకి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది మా జీవితంలో అదృష్టంగా భావిస్తున్నాం. దేవాలయాలు ఎన్ని వెలిసినప్పటికీ, అమ్మవారు ఎన్నో రూపంలో ఉన్నప్పటికీ, మాకు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఆ ప్రథమ రూపం మాకు ఇచ్చినందుకు మా జీవితం అంతా ధన్యమైంది. ఆ అమ్మవారి పాదాల సేవ చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. పునర్జన్మలో ఏం చేశామో ఏం తెలియదు అమ్మవారికి. మరి ఈ జన్మలో అమ్మవారి పాదాల సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు అమ్మవారికి శతకోటి పాదాభివందనాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు విజయవంతంగా చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు, సర్వజనులకు కూడా అమ్మవారి పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఉదయం అభిషేకాలు చేసి మహాచండీ యాగం నిర్వహించి, తదనంతరం అన్నదాన కార్యక్రమం పేద ప్రజలకు అన్నప్రసాదం అందించడము ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాతోటి ఆనాటి నుండి నేటి వరకు సభ్యులుగా పనిచేసినటువంటి నా మిత్రులందరూ కూడా ఎప్పుడు ఎల్లవెళ్ళ నా ఇంబడి వెన్నుదట్టుతూ ఈ సమాజ సేవకు, ఈ యొక్క పేద ప్రజలకు సేవ చేసే సౌభాగ్యాన్ని కూడా నాకు, నా బస్తీవాసులు కానీ, నా కాలనీ వాసులు కానీ, నా మిత్రులు కానీ, నా ఇంబడి ఉన్న అందరు అనుచరులు కూడా వారి యొక్క మాత్రే నమః. బాపట్ల జిల్లా చీరాల ప్రజల దశాబ్దాల కళ నెరవేరబోతుంది. పట్టణంలోని ఫైర్ ఆఫీస్ గేట్ వద్ద
ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 44 కోట్ల నిధులు మంజూరు చేయడంతో నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు ఫైర్ ఆఫీస్ గేట్ వద్ద భారీ సంబరాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్థానికులకు స్వీట్లు పంచిపెట్టారు. ఎమ్మెల్యే కొండయ్య అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తి తిరిగి చీరాలకే ప్రాజెక్టు వచ్చేలా విజయం సాధించారని స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కృష్ణప్రసాద్ సతీమణి శిరీష్తో పాటు పలువురు కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు. నమస్కారాలు. చీరాల ప్రజలు ఈ గేట్ కోసం ఎంత కష్టపడుతున్నారో, అందరు ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కొని ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, నేను కూడా మీ అందరితో పాటు చాలాసార్లు ఇక్కడ ఇరుక్కున్నాను ఈ ట్రాఫిక్లో. మనందరి కళ ఇక్కడ ఒక ఆర్ఓబి రావడం అనేది. ఆ కళ 20 ఏళ్ల శ్రమ, 20 ఏళ్ల నుంచి అందరు ఎదురు చూస్తున్నారని కూడా చెప్తున్నారు. మనందరి కళను నెరవేర్చిన మన బాపట్ల పార్లమెంటు సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి, అలానే మన శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చీరాల ప్రజలు ఎప్పటికీ మాకు చాలా స్పెషల్. ఎందుకంటే 42,000 మెజారిటీ ఇచ్చారు 2 ఏళ్ల క్రితము. ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కష్టపడి మాకు ఎంతో మెజారిటీని ఇచ్చి 2 ఏళ్ల క్రితం మంచి ఆశలతో మాకు సపోర్ట్ చేశారు. ఎంతో కాలంగా జనసాంద్రత పెంచు, రవాణా వ్యవస్థ పెంచు, ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఒక ఆర్ఓబి చుట్టూ తిరిగి రావాలంటే ఇబ్బందిగా ఉంది. కాబట్టి రెండవ ఆర్ఓబిని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇటు పర్చూరు పోవాలన్నా కానీ, ఇటు స్వర్ణ, ఇంకొల్లు ఇవన్నీ పోవాలంటే చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్ వల్ల చాలా ఇబ్బందులు తొలగుతాయి. ఇక్కడ ప్రజలు కూడా సురక్షితంగా మరి వాళ్ళు ఈ రైలు పట్టాలు దాటే ఇది కూడా తప్పుద్ది. కాబట్టి ఇది మంచి మెరుగైన ఆలోచన. నమస్కారాలు. చీరాల గంజాయి విముక్త ఆంధ్రప్రదేశ్ పిలుపుతో భాగంగా అన్నమయ్య జిల్లాలో పోలీసులు దూసుకుపోతున్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబెల్లి ఆదేశాల మేరకు రాయచోటి డివిజన్ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. మత్తు పదార్థాలు సేవించిన వారిని త్వరితగతిన గుర్తించేందుకు ప్రభుత్వం రాయచోటి డివిజన్కు ప్రత్యేకంగా 50 ర్యాపిడ్ టెస్ట్ కిట్లను అందించింది. ఒకవైపు కఠిన తనిఖీలు చేస్తూనే మరోవైపు స్కూళ్లు, కాలేజీల్లో యువతకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మత్తు రహిత జిల్లాగా అన్నమయ్య జిల్లాను తీర్చిదిద్దుతామంటున్న రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్తో మా ప్రతినిధి మునయ్య ఫేస్ టు ఫేస్. జిల్లా అధికారి ఎస్పీ ధీరజ్ కొనుబెల్లి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా బాలురు తర్వాత పెద్దలు ఈ మత్తు సేవిస్తే ఏ విధంగా పరిణామాలు జరుగుతాయి అనే దానిపై కూడా స్వచ్ఛందంగా అవగాహన కల్పిస్తున్నారు. మొత్తపైన ఇలాంటి నిర్మూలనకు చేపడుతున్నటువంటి కార్యక్రమాలపై మనతో మాట్లాడడానికి అన్నమయ్య జిల్లా డిఎస్పీ కృష్ణమోహన్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ని కిట్లు మనకు ఏర్పాటు చేశారు మత్తు రహితంగా ఉండేందుకు, ఎలా చేస్తున్నారు, దాన్ని నిర్మూలించడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? ఓకే అండి. ఇప్పుడు మనకు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ కొనుబెల్లి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాలతో మనకి మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు, గౌరవ డీజీపీ గారు ఈ యొక్క గంజాని మనము ఈ డ్రగ్ ఫ్రీ ఈ డిస్ట్రిక్ట్గా చేసే క్రమంలో ఈ ర్యాపిడ్ కిట్స్ అంటే డ్రగ్ టెస్ట్కు సంబంధించి త్వరితగతంగా మనకి రిజల్ట్ వచ్చే విధంగా ఒక 50 కిట్లని మనకి రాయచోటి పిఎస్కి ఇవ్వడం జరిగింది. మా సబ్ డివిజన్లో ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఈ కిట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయో ఆ ఏరియాస్లో, హాట్స్పాట్స్ అంటే ఈ గంజాయి మనకి సేవిస్తూ ఉంటారు, అక్కడ ఉంటారు కొద్దిగా మరుగు ప్రదేశాలు అటువంటి ఉండే ఆ ఏరియాలో సర్ప్రైజ్ చెక్కులు చేసి అక్కడ ఎవరుంటే తీసుకురావడం అనేది ఒకటి. తర్వాత ఆల్రెడీ గంజాయి కేసుల్లో నేరస్తులుగా ఉన్న వాళ్ళని, తర్వాత గంజాయి వినియోగిస్తూ ఇంతకుముందు మాకు దొరికి తర్వాత వాళ్ళని అడిక్షన్ సెంటర్స్కి ఎవరైతే పంపించామో వీళ్ళందరినీ కూడా మనము ఈ కిట్స్ ద్వారా వాళ్ళకి తీసుకొని వచ్చి చెకింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళని మనము వాళ్ళ తల్లిదండ్రుల సంవత్సరంలో కౌన్సిలింగ్ నిర్వహించి అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అవన్నీ కూడా ఇంటరాగేట్ చేసి తర్వాత వీళ్ళని మదనపల్లి యొక్క డిడక్షన్ సెంటర్కి పంపడం జరిగింది. ఇవే ఒక ఆపరేషన్ వజ్రపార్ ఇదే కాకుండా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం విస్తృతంగా కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా యువతకి ముఖ్యంగా కాలేజీల్లో, స్కూల్స్లో, తర్వాత
ఇక్కడ కూడా మనకి యూత్కి అంతా కూడా మనము ఈ యొక్క గంజా యొక్క తీసుకోవడం వలన వచ్చే ప్రభావాలు ఏ రకంగా ఉన్నాయి, దీనివలన ఫ్యూచర్ క్యారియర్ అంతా ఏ రకంగా దెబ్బతింటూ ఉంది, తర్వాత ఆరోగ్య సమస్యలు ఏ రకంగా వస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి మా యొక్క టీం అంటే మా ఆఫీసర్స్ మేమంతా కూడా పోయేసి ఫీల్డ్ లెవెల్లో ఇది చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఈగిల్ ఒక ఆధ్వర్యంలో కూడా ప్రతిష్టాత్మకంగా ఆ టీం మెంబర్స్ కూడా మనకి దీంట్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ మనకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1972 అని చెప్పి, ఆ టోల్ ఫ్రీ నెంబర్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని పోయేసి ఆ రకంగా ఏదైనా ఉంటే వాళ్ళకి ఈ గంజాయి సంబంధించిన సమాచారం ఉంటే ఇవ్వవలసిందిగా కూడా మనం కోరుతా ఉన్నాం. ఈ యొక్క మొత్తం ఈ కార్యక్రమాలని మనము ఈ గంజాయి రహిత జిల్లాగా మార్చేదానికి మనం ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి పోతా ఉన్నాము. దీనిపైన స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ ఏమైనా మోటివేషన్ అవుతున్నారా? ఖచ్చితంగా దీనివల్ల ఏమంటే మనకి ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఈ మధ్యకాలంలో ప్రజలే మా దగ్గరికి వాలంటరీగా వచ్చి ఎవరైనా ఈ యొక్క యువత ఈ రకంగా సేవిస్తున్నారు చేస్తున్నారని చెప్తే వాళ్ళ విషయంలో మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలలో దీని యొక్క ప్రభావం బాగుంది. ఇంతవరకు ఎంతమందిని గుర్తించారు సార్ ఈ మత్తు ఉండే వాళ్ళను? ఈ రకంగా దీనికి అలవాటు పడినారు అని చెప్పి మనము ఇప్పటి వరకు మనం డిఎడిక్షన్ సెంటర్కి దగ్గర 22 మందిని మనము పంపడం జరిగింది. అంటే ఇప్పుడు మత్తు ఉండే వాళ్ళకు బానిసలైన వాళ్ళకు డిటెక్షన్ సెంటర్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. అక్కడ ఈ డిఎడిక్షన్ సెంటర్లో వాళ్ళకి ఎస్పెషల్లీ మనకి మదనపల్లిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న డిఎడిక్షన్ సెంటర్లో వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళని ఈ యొక్క అడిక్షన్ నుంచి బయటపడేసే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది, తర్వాత వాళ్ళకి మెడిసిన్ కూడా ఆ రూపంలో ఇస్తూ వాళ్ళకి దీని నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళు అధిగమించేదానికి వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. మత్తు పదార్థాలు అమ్ముతున్నారు వారిపై వాళ్ళ ఇంటిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు వరకు మనం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మనము విరివిగా మనం కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న గంజాయిని కూడా మనం స్వాధీనం పరచుకోయింది. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇక్కడ రాయచోట్లో కూడా ఒక ఫ్యామిలీ చేస్తామంటే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం జరిగింది. సిమిలర్గా కలకడలో కూడా దగ్గర 17 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక పెడ్లర్సు, తర్వాత ఏదైతే సోర్స్ ఏదో ఉందో ఒడిస్సా, అక్కడి నుంచి కూడా వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రిమాండ్లో ఉన్నారు ప్రజెంట్. మొత్తం పైన యువతకు కానీ మత్తు రహితంగా ఉండేందుకు ఏ విధంగా సూచనలు ఇవ్వతారు ఫైనల్గా? ఇప్పుడు దీంట్లో నేను చెప్పదలుచుకునేది ఏమంటే ఈ యొక్క కఠినంగా చట్టపరంగా మేము ముందుకు పోతూ తర్వాత వాళ్ళ మీద ఈవెన్ మా యొక్క గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా వాళ్ళని బుక్ చేసే పరిస్థితుల్లో మనము ఆలోచన చేస్తాము, దానికి రెడీ చేసుకుంటున్నాము. ఆ విధంగా అదే కాకుండా మనం యువతకు కూడా మనం ఏం చెప్తున్నామంటే వాళ్ళని భవిష్యత్తుని ఆలోచన చేసుకోవాలా, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలా. ఈ యొక్క గంజాయి ఇటువంటి డ్రగ్స్కి అలవాటు పడితే కంప్లీట్గా జీవితం అనేది నష్టపోతారు, నాశనం అయిపోతారు. కాబట్టి వాళ్ళు చిన్న వయసులో దీనికి దుష్ప్రభావాలకి లోన్ కాకుండా వాళ్ళు భవిష్యత్తు మీద దృష్టి పెట్టి, వాళ్ళ క్యారియర్ మీద దృష్టి పెట్టి, తర్వాత దీని యొక్క మేము చెప్పే విషయాలను వాళ్ళు మనసులో పెట్టుకొని పోలీసు ఈ విధంగా దీనికి ప్రభావవంతంగా మనం చెప్తున్నాం కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా దీని నుంచి వాళ్ళు బయటపడతారని చెప్పి, అట్ ది సేమ్ టైం వాళ్ళ దృష్టిలో ఎవరైనా వాళ్ళ సహచరులు కానీ ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. జిల్లా వ్యాప్తంగా కూడా కార్టూన్ సెర్చ్లు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఒక పాఠశాలలు అయితేమి కాలేజీలు అయితేమి చేస్తున్నట్టు మొత్తమైన డ్రగ్స్ రహిత జిల్లాగా చేస్తామని చెప్తున్నారు రాయచోటి డిఎస్పీ కృష్ణమోహన్ గారు. కెమెరామెన్ బాబ్జీతో మనయ్య, ఏఐ న్యూస్, రాయచోటి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోవడం కలకలం రేపుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై ఆయకట్టు రైతులు దుక్కులు దున్ని వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న తరుణంలో ఎస్ఆర్ఎస్పీలో నీరు లేకపోవడం అన్నదాతలను నిరాశకు గురిచేస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఘనంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కేవలం 15 టీఎంసీల డెడ్ స్టోరేజ్ నీరు మాత్రమే అందుబాటులో ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను తీతుకుపోవడం వల్లే నీటి నిల్వల సామర్థ్యం అత్యంత దారుణంగా తగ్గిపోయిందని రైతులు మండిపడుతున్నారు. నీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే ఈ ఏడాది సాగు ప్రశ్నార్థకరంగా మారుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతులతో
మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఉత్తర తెలంగాణ వరప్రదాయ ఎస్ఆర్ఎస్పీ పూర్తిగా అడుగంటిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాతో పాటు పక్కన ఉంటే కరీంనగర్, వరంగల్, అలాగే ఖమ్మం వంటి 4 జిల్లాలకు మొత్తం 16 లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంది. అయితే ఇప్పుడు పూర్తిగా గత కొన్ని నెలలుగా వర్షాలు కూడగొప్పడంతో పూర్తిగా డిస్టోరీ చేరుకున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. 81 టీఎంసీలో ఉన్న నీటి మట్టం ఇప్పుడు కేవలం 15 టీఎంసీ పడిపోవడంతో కూడా పూర్తిగా రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా పూర్తిగా నీటి మట్టం అడుగంటడంతో కూడా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ చెందిన బట్టి రైతులు ఉన్నారు. వీరు తెలుసుకుని చెప్పండి, గతంలో ఎన్ని లేని విధంగా ఈసారి కూడా కేవలం 15 టీఎంసీలకు నీటి మట్టం పడిపోయింది. ఎలా చూస్తున్నది ఇది బాధాకరం సార్. ముఖ్యంగా వర్షాలు పడకపోవడం వల్ల ఈ రెడ్ సర్వీస్కి వచ్చింది. 4 జిల్లాలకు ఉపయోగపడేటటువంటి ఈ యొక్క ప్రాజెక్టు బాగా బాధలు ఉన్నాం సార్ రైతులము. పైన గాయకవాడు, విష్ణుపురి, బాబ్లీ అక్కడ నుంచి నీళ్ళు వదిలితే కానీ ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. వర్షాల మీద ఆధారపడి మేము ఎంతో ఎదురు చూస్తున్నాం సార్. ఇప్పటి వరకు సరి అయిన వర్షాలు లేక వేసినటువంటి మొలకలు మొలకెత్తడం లేదు. కావున గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులతో తెలుసుకొని దాన్ని మార్గం ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఈ 4 జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్నారు సార్. ఆకలితో ఉన్నట్లున్నది. రైతే రాజా అని అంటున్నారు. రైతు రాజు అనే పదానికి అర్థం లేకుండా పోయింది సార్. కావున దీన్ని ఒక దృష్టి పెట్టుకుంటే 4 జిల్లాల వాళ్ళు ఎంతో సంతోషపడి అధికారులను కానీ అటు ప్రభుత్వం కానీ వాళ్ళని ఎంతో చేస్తారని మేము ఆశిస్తూ అన్ని ప్రభుత్వాలకు సహకరిస్తున్నాం సార్. అన్ని విధాల ఓట్లు ఇస్తున్నాం, అందరిని గెలిపిస్తున్నాం. అయినా దీని గురించి పట్టించుకోవడం లేదు. ఒక్కసారైనా దీన్ని పూడికదిస్తే 4 సంవత్సరాలుగా పబ్లిక్ ఉపయోగపడుతుంది. కావున దయచేసి గవర్నమెంట్ కానీ ఇటు అధికారులు గవర్నమెంట్కు తెలియజేసి దీనికి చర్యలు తీసుకొని రైతులను ఆదుకుంటారని ఆశిస్తున్నాం సార్. మీరు చెప్పిన ప్రధానంగా ఇక్కడ ముఖ్యంగా దుక్కి దున్ని పంటలు వేసుకునే ఇప్పుడు వేసుకునే సీజన్, కానీ ఈ టైంలో కూడా సాగునీటి అందని పరిస్థితి, దీనివల్ల కూడా ఎన్ని ఎకరాల్లో లాస్ అయ్యే పరిస్థితి ఉంది. రైతులకు ఎలా చూస్తున్నారు సార్? రైతు రాజు అంటారు కానీ రైతు పకీర్లకి అయిపోయింది. అంటే మేమే గవర్నమెంట్కు మొరబెట్టుకునే పరిస్థితి వచ్చింది. రైతు రాజు అని ఇక్కడ ఉన్నా సార్. మాకు ఇప్పుడు ఆకాశం కొంచెం తెండ కొడుతున్నది, ఈ టైం నీళ్ళు వస్తారు. మరీ ఘోరమైన పరిస్థితి సార్. అన్నము అందరికి పెడతాం సార్, మేమే ఇంత బాధపడుతున్నాము. మమ్మల్ని ఆదుకునే మనుషులే లేరు. గవర్నమెంట్ కానీ ఎంప్లాయీస్ కానీ కొద్దిగా ఆదుకుంటే బాగుంటుంది సార్. మేము కష్టపడేది మాకు ప్లస్ అందరికి కదా సార్. మేము మొత్తం పండించుకొని మేమే తినాం కదా సార్. 10 మందికి అన్నం పెడుతున్నాం. సో అది కూడా సార్ దృష్టిలో పెట్టుకోవాలి గవర్నమెంట్ కానీ ఎంప్లాయీస్ కానీ. దయచేసి అందరికీ కోరిక ఒకటి, మమ్మల్ని మంచిగా చూసుకోండి సార్. మేము అందరికి అన్నం పెడతాం. ఎవరు మోసం చేసి తత్వం కాదు ఏది అసలు మాకు స్వార్థం అనేది లేదు సార్. అంత మంచి మనుషులకు కూడా ఇలాంటి కష్టాలు వస్తున్నాయంటే సో భగవంతుడు చేసేది చేస్తుండొచ్చు, ప్రకృతి పడలేకపోవచ్చు. కనీసం ఈ పూతికలు ఇవన్నీ కొన్ని మట్టి తీసినా కానీ కొద్దిగా స్టోరేజ్ అయ్యి కొద్దిగా హెల్ప్ అవుతుండే. అది సార్ మేము కోరుకునేది. దయచేసి ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ సహకరించి అధికారులు దానిపై ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం సహకరిస్తే సార్ మేము కొద్దిగా మంచిగా వండించుకొని మేము బతాం, అందరం బతికిస్తాం సార్. అది సార్. థ్యాంక్ యూ. అన్న, మీరు చెప్పిన గతంలో కూడా చూసినట్లే మీరు ఇక్కడే ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా? ప్రతి సంవత్సరం పూడిక తీయాలి, కానీ ఇప్పుడు ప్రతిసారి పూడిక తీయడం వల్ల ఇదంతా కారణం అనుకోవచ్చా? ముఖ్యంగా పూడిక లేకపోవడం వల్లనే స్టోరేజ్ లెవెల్ తగ్గిపోతుంది. సుమారు ఈ పోచంపల్లి డ్యామ్ ఓపెన్ అయ్యంటే సుమారు 60 నుంచి 70 సంవత్సరాలు అవుతుంది. 60-70 సంవత్సరాలు ఇప్పటికి కూడా ఒక్కసారి కూడా పూడిక తీయలేని పరిస్థితి ఉంది. 90 టీఎంసీల స్టోరేజ్ ఉన్నటువంటి పోచంపల్లి డ్యామ్ సుమారు ఒక 100 గ్రామాలు దీంట్లో ముంపు గ్రామాలుగా ఉన్నాయి. 100 గ్రామాలకు పోయిన తర్వాత కూడా సుమారు 4 జిల్లాల కోసం అని చెప్పేసి అంత సాక్రిఫైస్ చేసినప్పుడు దీన్ని ప్రతి సంవత్సరం కనీసం 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఒకసారి పూడిక తీసినట్టయితే ఈ 90 టీఎంసీల కెపాసిటీ గల ఈ డ్యామ్ ఇప్పుడు 80 టీఎంసీ స్టోరేజ్ కూడా లేదు. ప్రస్తుతం అయితే డెడ్ స్టోరేజ్కి వచ్చింది. 15 టీఎంసీల నీళ్ళు లేని పరిస్థితిలో ఉన్నది. ఆయకట్టు రైతుల మీద మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఆకాశం నుంచి వచ్చే వర్షం ఏం లేదు. ఎండల వల్ల మొత్తం డైలీ మినిమమ్ క్వాంటిటీ ఆఫ్ ద వాటర్ ఎవాపరేట్ అయిపోతున్నది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేసి బాగుపడేదేం లేకుండా పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు రావద్దు. మెరుగైన పరిస్థితులు రావాలంటే కనీసం ఇప్పటికన్నా కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి వచ్చే సంవత్సరం వరకన్నా కానీ పూడికలు తీసి దీన్ని స్టోరేజ్ పెంచినట్టయితే ఈ నీళ్ళ స్టోరేజ్ పెరిగిన తర్వాత ఆయకట్టు రైతులకు నీటి విలువలు పెరిగి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది. తద్వారా సుమారు 4 జిల్లాలకు సంబంధించిన రైతులకు గ్రామాలకు మంచి వాతావరణం ఏర్పడుతుంది. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతులు ఉంటేనే అందరికి అన్నము ఉంటుంది. కాబట్టి రైతుల గురించి ప్రభుత్వాలు అధికారులు ఆలోచన చేసి దీన్ని స్టోరేజ్ పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా మీరు ఈ ఆయకట్టుకు సంబంధించిన నీరు మీకు అందాలంటే మొత్తం ఎన్ని టీఎంసీ నీరు కావాలి? దీనికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి? దీనికి ఇప్పుడు కావాల్సిన టీఎంసీ ఇప్పుడు పైనుంచి వచ్చే వాటర్ ప్లస్ ఇక్కడ చేయాల్సిన స్టోరేజ్ సుమారు 90 టీఎంసీ ఉంటాయి. కానీ గత 4 జిల్లాలకు సరిపోయే వాటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎల్ఎండికి కొన్ని టీఎంసీలు పంపిస్తారు, ఎండిఎండికి పంపిస్తారు. ఇవన్నీ పోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే మొత్తం కూడా డ్రై అయిపోయింది. తాగునీరు కాదు కదా,
సాగునీరు లేదు, తాగునీరు లేని పరిస్థితికి వచ్చింది. చుట్టుపక్కల విలేజ్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయి వారం రోజులు అవుతుంది, మిరుగు వచ్చి వారం రోజులు అవుతుంది. వేసిన పంటలకు సాగునీరు రాక మొలకెత్తలేని పరిస్థితిలో వచ్చి పైకి రాగానే మాడిపోతున్నాయి. రైతు ఎంతో అల్లాడిపోతున్నాడు. ఇప్పటికనగా ప్రభుత్వం స్పందించి దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటే అందరికీ అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా 10 లక్షల ఎకరాలకు సాగు నిర్ధారించినటువంటి ఎస్ఆర్ఎస్పీ ప్రభుత్వాలు చేసిన తప్పిదం వల్ల పూర్తిగా నీటి మట్టం అడుగంటి పోయిందని చెప్తున్నారు. మనం రిజల్ట్స్ చూడొచ్చు. ఎస్ఆర్ఎస్పీ పూర్తిగా అక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా నీటి స్టోరేజ్ కూడా డ్రెస్ స్టోర్ కూడా చేరుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. 4 జిల్లాలకు ఇటు తాగునీటికి అందించేవాటి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కూడా పూర్తిగా నీటి మట్టం అడుగంటిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఇటు పూడికలు తీయాల్సిన ప్రభుత్వాలు కూడా దీన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటివి జరిగిందని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా తాగునీరు దేవుడికి సాగునీటి కూడా ఇటు నీరు అందని పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనిపై ఎంతో రైతులు ఆధారపడి ఉన్నామని చెప్పి కేవలం 4 జిల్లాలకు సంబంధించిన రైతులు ఆధారపడి ఉన్నామని చెప్పి చెప్తున్నారు. ప్రధానంగా దీనికి స్టోరేజ్ పెంచాలని కనీసం 90 టీఎంసీలు ఉంటేనే తమకు 4 జిల్లాలకు సంబంధించిన రైతులు బాగుపడతారని చెప్పి పంటలు వేసుకునే పరిస్థితి ఉందని చెప్పి ప్రధానంగా రైతులు చెప్తున్నారు. ఇప్పటికైనా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి స్టోరేజ్ కూడా పెంచాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆయకట్టు రైతులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, ANN న్యూస్, నిజామాబాద్.